రష్యా యుక్రెయిన్ వార్ చివరి దశకి చేరుకుందా? 2.5 ఏళ్లుగా విరామమే లేకుండా సాగుతున్న భీకర పోరును ముగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయా? శాంతి ఒప్పందాలకు పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో శత్రువుపై పైచేయి సాధించడం ద్వారా విజయం సాధించాలని భావిస్తోన్న దేశమేది? రష్యాపై దాడుల్ని తీవ్రతరం చేసి వారి ఆస్తులకు నష్టం కలిగిస్తేనే ఆ దేశం యుద్ధం ఆపేస్తుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నమ్మకం వచ్చిందా? అందుకే డ్రోన్లతో అటాక్ చేస్తున్నారా? రష్యా యుక్రెయిన్ వార్లో ఏం జరగబోతోంది? రష్యా యుక్రెయిన్ యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నట్లే కనిపిస్తోంది. రష్యా దండయాత్రకు ప్రతీకగా యుక్రెయిన్ గర్జిస్తోంది. రష్యాలోని సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలు, వాణిజ్య భవనాలపై దాడులకు దిగుతోంది యుక్రెయిన్. ఈ దాడులతో రష్యాను ఒత్తిడికి గురి చేసి తమ దారిలోకి తేవాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం మొదలైన 2.5 ఏళ్ల తర్వాత రష్యాపై భీకర దాడులకు దిగుతున్న యుక్రెయిన్ చావోరేవో తేల్చుకోవాలన్నట్లే దూకుడు ప్రదర్శిస్తోంది. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై పూర్తి స్థాయి దండయాత్ర చేసిన రష్యా ఈ 2.5 ఏళ్లలో అప్పుడప్పుడు ప్రతి దాడులను చవిచూసింది. కానీ గత నెల నుంచి రష్యాకు కూడా యుద్ధ భయం అంటే ఏంటో చూపిస్తోంది యుక్రెయిన్. తాజాగా 158 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోతో పాటు ఆ దేశంలోని ఇతర ప్రాంతాల్లో 15 చోట్ల ఒకేసారి దాడి చేసింది యుక్రెయిన్. ఇదే సమయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విడుదల చేసిన ఓ వీడియో చర్చనీయాంశమవుతోంది. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆ దేశానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేసినప్పుడే వెనక్కి తగ్గుతారు, అప్పుడే యుద్ధం ముగించేందుకు రష్యా ముందుకు వస్తుంది అంటూ ఆ వీడియోలో పిలుపునిచ్చారు జెలెన్స్కీ. మరోవైపు రష్యా భూభాగంలో దాడులు చేయడానికి అనుమతి ఇవ్వాలని అమెరికాను కోరారు యుక్రెయిన్ ప్రెసిడెంట్. ఇదే సమయంలో తమ దేశంలోకి చొచ్చుకొస్తున్న యుక్రెయిన్ పై దాడులను తీవ్రం చేసింది రష్యా. యుక్రెయిన్లోని మైకోలైవ్ ప్రాంతంలో రష్యా దాడికి ప్రయత్నించింది. దీంతో యుక్రెయిన్ కౌంటర్ అటాక్ కు దిగి రష్యాకు చెందిన 11 డ్రోన్లను కూల్చివేసింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో యుక్రెయిన్ చొచ్చుకొస్తోంది. దాదాపు నెల రోజులుగా సైనిక చొరబాటు కొనసాగిస్తున్న యుక్రెయిన్ రష్యాలోని పలు ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నాయి. అయితే కొద్ది రోజులుగా ఈ ప్రతిదాడిలో పెద్దగా పురోగతి లేకపోయినా రష్యా మాత్రం తొలిసారిగా యుక్రెయిన్ దళాలను నిలువరించలేక వెనక్కి తగ్గాయని చెప్తున్నారు. 500 చదరపు మైళ్ల భూభాగాన్ని ఆక్రమించిన యుక్రెయిన్ 600 మంది రష్యా సైనికులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. దీంతో రష్యా కూడా యుక్రెయిన్ లోని తూర్పు డోనెట్స్ పై ఫోకస్ చేసింది. ఈ ప్రాంతాన్ని యుక్రెయిన్ దళాలకు లాజిస్టిక్స్ హబ్ గా చెప్తారు. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే యుక్రెయిన్ దళాల కదలికలను నియంత్రించొచ్చని భావిస్తోంది రష్యా. ఇలా 2 దేశాలు పరస్పరం దాడులతో యుద్ధాన్ని భీకరంగా మార్చేశాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం ముగింపులకు తీసుకురావడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన ద్వారా శాంతి స్థాపన జరుగుతుందని భావించిన ప్రపంచ దేశాలు తమ ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. అయితే యుక్రెయిన్ పై విజయాన్ని కోరుకుంటున్న రష్యా యుద్ధం నుంచి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. చిన్న దేశమైన యుక్రెయిన్ తన పరాక్రమాన్ని పరీక్షిస్తూ ఉండడంతో అవమాన భారంతో రగిలిపోతోంది రష్యా. అందుకే విజయంతోనే యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోంది. ఇదే సమయంలో యుక్రెయిన్ చొరబాట్లు రష్యాకు మరింత అవమానంగా మారాయి. దీంతో యుక్రెయిన్ అంతు చూడడమే లక్ష్యంగా దాడుల ఉధృతి పెంచేలా ఆదేశాలిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇలా 2 దేశాలు దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని 2 దేశాల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇన్నాళ్లు తమ దేశంలో దాడులను ఎదుర్కోవడానికి ప్రయత్నించిన యుక్రెయిన్ ఇప్పుడు రష్యా భూభాగంలో అడుగుపెట్టే సాహసం చేయడం, రష్యా సరిహద్దులు దాటి చొచ్చుకు వెళ్లడంతో రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యాపై దాడులకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని కోరుతున్న యుక్రెయిన్ సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు. యుద్ధంలో విజయం సాధించాలని రష్యాని ఒత్తిడికి గురిచేసి యుద్ధం విరమించేలా చేయాలని యుక్రెయిన్. ఎవరి పంతం వారిదే, ఎవరి వ్యూహం వారిదే. పశ్చిమ దేశాల అండతో యుక్రెయిన్, చైనా, నార్త్ కొరియా ప్రోద్బలంతో రష్యా తక్కేదే లే అన్నట్టు పోరు కొనసాగిస్తున్నాయి. భీకర పోరుతో వేలాది ప్రాణాల్ని, విలువైన ఆస్తుల్ని పణంగా పెడుతున్నాయి. మరి ఈ పోరుకు ముగింపు ఎప్పుడు? యుద్ధాన్ని క్లైమాక్స్ కు చేర్చాలన్న మొండి పట్టుదలతో ఉన్న 2 దేశాలు శాంతి ప్రయత్నాలకు గండి కొడుతున్నాయి. గత నెలలో యుక్రెయిన్లో పర్యటించిన భారత ప్రధాని మోదీ
శాంతి స్థాపనకు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. యుక్రెయిన్ పర్యటనకు ముందు రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చించారు. ఇరు దేశాలు మొండి పట్టుదల వల్ల చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. అయితే ప్రధాని మోదీ శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారంటున్నారు. ఈ నెలలో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లనున్న ప్రధాని మోదీ రష్యా యుక్రెయిన్తో మరోసారి చర్చించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అక్టోబర్లోనూ బ్రిక్స్ సమావేశాల సందర్భంగా యుద్ధంపై ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ, మరోవైపు ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇక రెండు దేశాలకు దగ్గరగా ఉన్న తుర్కీయే యుద్ధాన్ని ఆపేందుకు తెర వెనుక చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా యుద్ధంలో తమదే విజయమని భ్రమల్లోనే విహరిస్తున్న రెండు దేశాలు దాడులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వారంలో ముగిసిపోతుంది అనుకున్న యుద్ధం 2.5 ఏళ్లుగా కొనసాగడానికి అనేక పరిస్థితులు కారణమయ్యాయి. పశ్చిమ దేశాల సహకారంతో రష్యా దాడులను తిప్పికొడుతున్న యుక్రెయిన్ ఎంతకు తలవంచకపోవడమే రష్యాకు మింగుడు పడడం లేదు. యుక్రెయిన్ను లొంగదీసుకునే వరకు యుద్ధాన్ని విరమించేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజా ప్రకటన దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. అటు యుక్రెయిన్ కూడా తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పసికూనగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన యుక్రెయిన్ రష్యాతో నువ్వా నేనా అన్నట్లు తలపడుతోంది. డ్రోన్లు, క్షిపణి దాడులతో రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది. ఇదే సమయంలో చర్చల ప్రస్తావన చేస్తోంది. రష్యాపై నిరంతర దాడులు చేసి ఆ దేశానికి గత్యంతరం లేని పరిస్థితులు తీసుకువస్తే యుద్ధాన్ని ఆపేస్తుందని ఊహిస్తున్నారు జెలెన్స్కీ. ఇందుకు తగ్గట్లే రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ చొచ్చుకెళ్లినా ఆ దేశం నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు అంటున్నారు. ఇదే సమయంలో రష్యాను మరింత రెచ్చగొట్టకుండా అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా యుద్ధం కొనసాగేలా చేస్తోంది. నాటో దేశాల నిరంతర సైనిక సహకారంతో యుక్రెయిన్ దాడులు కొనసాగిస్తున్నా రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు అమెరికా సహకరించడం లేదు అంటున్నారు. ఈ కారణంగానే రష్యా కాస్త ఆచితూచి వ్యవహరిస్తోందని చెప్తున్నారు. రష్యాపై దాడులకు F-16 యుద్ధ విమానాలను పంపినా అవి వాడేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు అమెరికా. అమెరికా యుద్ధ విమానాలు వినియోగించేలా యుక్రెయిన్కు అనుమతి ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ ఒత్తిడి చేస్తున్నా అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ అమెరికా యుద్ధ విమానాలతో యుక్రెయిన్ దాడులు తీవ్రం చేస్తే యుద్ధ తీవ్రత మరింత పెరుగుతోందని అనుమానిస్తోంది అమెరికా. అందుకే రష్యాను నిలువరించేందుకు పరిమిత సహకారం అందిస్తూ ప్రపంచ దేశాల ద్వారా యుద్ధం నిలువరించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొత్తానికి ప్రపంచం మొత్తం రష్యా, యుక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా రెండు దేశాలు విజయం తమదేనన్న ఊహల్లో విహరిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జెలెన్స్కీ ఊహిస్తున్నట్లు యుద్ధం ముగింపు ఇప్పట్లో సాధ్యమా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఎనీవే, రెండు దేశాల మధ్య వార్కు ఎండ్ కార్డ్ పడాలని కోరుకుందాం.